రికార్డింగ్ స్టార్ట్ చేస్తారా? ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఓకే, అవుట్పుట్ జిఎస్టి ఇన్పుట్ కంప్లీటెడ్ కదా, అవుట్పుట్ డిస్కస్ చేద్దాం ఈరోజు. అవుట్పుట్ జిఎస్టి. సో అవుట్పుట్ జిఎస్టి అంటే ఏంటి? అవుట్పుట్ జిఎస్టి వేటికి అప్లికబుల్ అవుతుంది? అవుట్పుట్ జిఎస్టి ఈజ్ అప్లికబుల్ టు ది సేల్స్ అన్నమాట. అవుట్పుట్ జిఎస్టి వేటికి అప్లికబుల్ అవుతుంది? సేల్స్ కి. సో ఇన్పుట్ జిఎస్టి కంప్లీటెడ్. సో ఈరోజు క్లాస్ ఏంటి? అవుట్పుట్ జిఎస్టి. సో అవుట్పుట్ జిఎస్టి వేటిపైన అప్లికబుల్ అవుతుంది? సేల్స్ కి అప్లికబుల్ అవుతుంది. సేమ్ కాన్ఫిగరేషన్స్ మీరు టైప్ చేస్తారు కదా, కాన్ఫిగరేషన్ స్టెప్స్ అవన్నీ కాపీ పేస్ట్ చేయండి. ఇక్కడ లాస్ట్ క్లాస్ లో మీరు టైప్ చేశారు కదా, అవన్నీ కాపీ పేస్ట్ చేయండి. సేమ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ వరకు కాపీ చేయండి. ఇవి ఒకటే చేయండి. చూడండి, ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తున్నామో అవుట్పుట్ జిఎస్టి డిస్కస్ చేస్తున్నాం. అవుట్పుట్ జిఎస్టి వేటికి అప్లికబుల్ అవుతుంది? ఓన్లీ సేల్స్ కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది అవుట్పుట్ జిఎస్టి అనేది. సో కాన్ఫిగరేషన్ చేస్తున్నాం, 1 by 1 కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. సేమ్ యాజ్ టీజ్ గా ఉంటుంది అనమాట. చూడండి, డిఫైన్ కండిషన్ టైప్స్ OBYZ వెళ్ళండి. డిఫైన్ కండిషన్ టైప్స్ OBYZ. డిఫైన్ కండిషన్ టైప్స్ OBYZ. కండిషన్ టైప్ సెలెక్ట్ లో ఉంది కదా, చూస్ పైన క్లిక్ చేయండి. కండిషన్ టైప్స్ మనం ఇంతకు ముందు ఇన్పుట్ జిఎస్టికి టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది కండిషన్స్ క్రియేట్ చేసాం. సో ఈరోజు అవుట్పుట్ జిఎస్టికి 1 more 3 క్రియేట్ చేద్దాం. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. XIA4 ఇవ్వండి. XIA4 క్యాప్ లీవ్ చేయండి. మనం XIA3 వరకు ఇచ్చాము ఇన్పుట్ జిఎస్టికి. సో అవుట్పుట్ జిఎస్టికి XIA4 ఇస్తున్నాము. అవుట్పుట్ SGST. నెక్స్ట్ అది తీసుకోండి. ట్యాక్స్ క్లాసిఫికేషన్ MWST తీసుకోవాలి. కండిషన్ క్లాసెస్ D ఇవ్వండి. క్యాలిక్యులేషన్ టైప్ ఏ అంటే పర్సంటేజ్. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. నెక్స్ట్ ఎంట్రీ XIA5. అవుట్పుట్ CGST సేమ్ యాజ్ గా తీసుకోండి. D అంటే ట్యాక్సెస్, A అంటే పర్సంటేజ్. నెక్స్ట్ ఎంట్రీ అవుట్పుట్ IG. XIA6 అంటే ఏంటి? అవుట్పుట్ IGST ఇంట్రాస్టేట్ GST. కండిషన్ క్లాసెస్ D అంటే ట్యాక్సెస్, A అంటే పర్సంటేజ్. సేవ్. ఓకే, బ్యాక్ వెళ్ళండి. 3 టైప్ ఆఫ్ కండిషన్ టైప్స్ క్రియేట్ చేసాం. ఇవన్నీ మనం క్రియేట్ చేసాం. ఇవన్నీ అవుట్పుట్. ఓకే, ఇన్పుట్ కూడా చేసాం. బ్యాక్ వెళ్ళండి. ఒకసారి బ్యాక్ వెళ్ళి పొజిషన్ వెళ్ళండి. XIA ఇవ్వండి. జస్ట్ బ్యాక్ XIA కంటిన్యూ. చూసారా, 1 2 3 4 సెలెక్ట్ చేయండి. XIA1 ఇన్పుట్ SGST, XIA2 ఇన్పుట్ CGST, XIA3 ఇన్పుట్ IGST. తర్వాత అవుట్పుట్ XIA4, XIA5, XIA6.
ఇవన్నీ అవుట్పుట్ కి. సో ఇన్పుట్ కి 3 క్రియేట్ చేసాము, అవుట్పుట్ కి ఒక 3 క్రియేట్ చేసాం. క్లియర్ కదా? నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. నెక్స్ట్ ఏముంది? సేమ్ స్టెప్స్ ఉంటాయండి, ఒక 10% చేంజ్ అవుతుంది. క్రియేట్ అకౌంటింగ్ వెళ్ళండి. ఓబిసిఎన్ ఇన్వెంటరీస్కి వెళ్ళండి. సో ఇన్వెంటరీస్లో ఏమిద్దాము? IA4 ఇవ్వండి ఫస్ట్. IA4 అంటే ఇన్పుట్, అవుట్పుట్ కదా, అవుట్పుట్ SGST ట్యాక్స్ టైప్. సో ఇన్పుట్ ఇంతకుముందు ఏం తీసుకున్నాం? 2 తీసుకున్నాం. 2 అంటే ఏంటి? ఇన్పుట్. సో ఇది అవుట్పుట్ కాబట్టి 1 తీసుకుంటున్నాం. 1 ఇవ్వండి. పోస్ట్ ఇండికేటర్ డ్రాప్ డౌన్ చేయండి. 2నే ఇవ్వాలి, ఇది కామన్. నెక్స్ట్ ఎంట్రీ IA5 అవుట్పుట్ CGST. ఇది అవుట్పుట్ కాబట్టి 2 తీసుకున్నాం. పోస్ట్ ఇండికేటర్ 1 ఆన్సర్, ఇది 2. నెక్స్ట్ ఎంట్రీ IA6 అవుట్పుట్ IGST. సేవ్. బ్యాక్ రండి. అగైన్ బ్యాక్. పొజిషన్ చూసారా? 1 2 3 చూడండి, 4 5 6 7 8 7 6 వరకు క్రియేట్ చేసాం. ఓకే, 3 ఏమో ఇన్పుట్ కి, 3 అవుట్పుట్ కి. ఓకే రైట్. నెక్స్ట్ స్టెప్ check calculation procedure or define calculation procedure, OBYZ వెళ్ళండి. ఆన్సర్ ఎవరు మ్యూట్ చేశారు నన్ను? ఓకే చూడండి, ఆల్రెడీ ఇక్కడ మనం ప్రొసీజర్ అనేది క్రియేట్ చేసాం. మనం ఇన్పుట్ లో క్రియేట్ చేసాం. సో అవుట్పుట్ లో అదే ప్రొసీజర్ యూజ్ చేస్తాం. ఒకవేళ మీరు ప్రొసీజర్ క్రియేట్ చేయకపోతే ఇన్వెంటరీలోకి వెళ్ళి ప్రొసీజర్ అనేది క్రియేట్ చేయాలి. పొజిషన్ లోకి వెళ్ళండి, మనం క్రియేట్ చేసిన దాన్ని చూద్దాం. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. 2 లెటర్స్ INTX. అది మీరు క్రియేట్ చేసినటువంటి ప్రొసీజర్ సెలెక్ట్ చేయండి. కంట్రోల్లోకి వెళ్ళండి. కంట్రోల్ ఇన్వెంటరీస్. అక్కడ అడిషనల్ గా స్టెప్ ఎందుకు వస్తుంది? బ్యాక్ వెళ్ళండి ఒకసారి. అది అడిషనల్ స్టెప్ ఎందుకు వచ్చింది? ఆ లైన్ సెలెక్ట్ చేయండి, దాన్ని పైన మైనస్ పైన క్లిక్ చేయండి, డిలీట్, సేవ్ చేయండి. ఇన్వెంటరీస్కి వెళ్ళండి. అలా గ్యాప్స్ ఉంటే ఎర్రర్స్ వస్తాయి. ఇన్వెంటరీస్కి వెళ్ళండి. సో లాస్ట్ క్లాస్ లో 40 వరకు ఇచ్చాం. సో ఇక్కడ 50 ఇవ్వండి. 50 60 70 50 60 70. టైప్ ఏమి ఇవ్వాలి? XIA4 XIA5 XIA6 కరెక్ట్గా ఇవ్వాలి. XIA4 XIA5 XIA6 ఇవ్వాలి. ఫ్రమ్ 2 దగ్గర 10 10 ఇవ్వండి.
ఓకే, నెక్స్ట్ అకౌంట్ కీ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ ఏమి ఇచ్చాము? XA4, XA5, XA6. IA4 కదా, ఐఎమ్ సారీ, IA4, IA5, IA6 ఇవ్వండి. IA4, IA5, IA6 ఎంటర్ చేయండి. చూసారు అవుట్పుట్ అవన్నీ యాడ్ అవుతున్నాయి ఇక్కడ. సేవ్. బ్యాక్ వెళ్ళండి ఒకసారి, జస్ట్ బ్యాక్. ఇవి మనం క్రియేట్ చేసిన టోటల్ వాల్యూస్ ఇక్కడ ఎలా ఉన్నాయి చెక్ చేయండి. ఓకేనా? XIA1, XIA2, XIA3 ఇవన్నీ ఏంటి చూడండి. అలాగే వాటికి సంబంధించిన అన్ని చెక్ చేసుకోండి. అకౌంట్ కీస్ ఇవన్నీ టోటల్ అన్నమాట. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రెండింటికి సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్స్. ఓకే, నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ ఏముంది? ఓబీబీజీకి వెళ్ళండి. అసైన్మెంట్ ఓబీబీజీ క్యాల్కులేషన్ కదా, ఓబీబీజీ. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి ఐఎన్ తీసుకోండి. మీ ట్యాక్స్ ప్రొసీజర్ ఇది కాదు, వేరే వాళ్ళది. ఇక్కడ చేంజ్ అవుతుంటుంది, చెక్ చేసుకోవాలి. ఓకే, మీరు ఇవ్వండి. ఐఎమ్ సారీ, XINTX అనేది మీ ప్రొసీజర్. మీ ప్రొసీజర్ అనేది మీ కంట్రీకి అసైన్ చేస్తాం. సేవ్. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. సిస్టమ్ వాంట్ టు అండర్స్టాండ్ అంటే ఏ కాన్ఫిగరేషన్ అనేది దేనికి సంబంధించింది అనేది మీకు తెలియాలి. ఓకే, రైట్, సేవ్, గో బ్యాక్. నెక్స్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ కాన్ఫిగరేషన్ డిఫైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ సేల్స్ అన్నమాట. పర్చేజెస్ కాదు, సేల్స్ కదా, పర్చేజెస్ తీసేయండి. సేల్స్ ఓన్లీ అవుట్పుట్ జిఎస్టీ అప్లికబుల్ టు ది సేల్స్ కదా, సేల్స్ అన్నమాట. వెళ్ళండి. కంట్రీ ఐఎన్, ట్యాక్స్ కోడ్ ఇవ్వాలి. లాస్ట్ టైం ఇచ్చాము X1, X2 ఇచ్చామా? X3 ఇవ్వండి. ఇక్కడ X3 క్లోజ్ చేయండి. ఈ రెండు యూజ్ చేసేసాం కదా, కొత్త ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేస్తాం అవుట్పుట్ జిఎస్టీకి. X3 ఇచ్చాం, ఎంటర్ చేయండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి. అవుట్పుట్ SGST ప్లస్ CGST. ట్యాక్స్ టైప్ వేటికి సంబంధించింది? ట్యాక్స్ టైప్ వి అంటే ఇన్పుట్. సో ఈరోజు మనం అవుట్పుట్ చేస్తున్నాం. లాస్ట్ క్లాస్ లో ఇన్పుట్ తీసుకున్నాం. సో ఈరోజు క్లాస్ లో అవుట్పుట్ తీసుకున్నాం. ఏ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. సో అవుట్పుట్ జిఎస్టీ ఎక్కడ నుంచి చూడండి, లాస్ట్ చూడండి. అది 6%. SGST, CGST 6%, 6% తీసుకుంటున్నాము. రియల్ టైంలో మీరు చెక్ చేసుకోవాలి, గవర్నమెంట్ ఎంత ట్యాక్స్ పే చేస్తుంది, అవుట్పుట్ ఎంత ఉంది, ఇన్పుట్ ఎంత ఉందని చెక్ చేసుకుని దాన్ని బేస్గా చేసుకుని ఇవ్వాలి. ఓకే, సేవ్. నెక్స్ట్ X4 ఇవ్వండి. X4 అవుట్పుట్ CGST, IGST ఇంట్రాస్టేట్ GST. ట్యాక్స్ కోడ్ తీసుకోండి. అవుట్పుట్ కాబట్టి ఏ తీసుకున్నాం. కంటిన్యూ. అవుట్పుట్ IGST ఎంత ఉంది? లాస్ట్ లో ఉంది చూడండి, 12%. సేవ్. X3 అండ్ X4 అనే ట్యాక్స్ కోడ్స్ క్రియేట్ చేస్తాం. ఇవి అవుట్పుట్ కి. ఇన్పుట్ కి X1, X2 అన్నమాట. సో ఈరోజు మనం అవుట్పుట్ కి 2 టైప్స్ ఆఫ్ ది ట్యాక్స్ కోడ్స్ ని క్రియేట్ చేస్తాం. X4, X3 అండ్ X4. ఓకే, నెక్స్ట్ వెళ్ళండి, అది ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, మనం యాక్చువల్గా లాస్ట్ క్లాస్ లో ఏం చేసాము? ఇన్పుట్ చేసాం. ఈరోజు అవుట్పుట్ ట్యాక్స్ ఈజ్ అప్లికబుల్ టు సేల్స్ కదా. ఇన్పుట్ చేసేసి అవుట్పుట్ ఇవ్వండి. అక్కడ అవుట్పుట్. సో మనం ఇక్కడ ఏం చేయాలి? అవుట్పుట్ GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి. అవుట్పుట్ కి సంబంధించింది SGST, CGST, IGST సేమ్ ఇంతకుముందు ఎలా చేసామో అదే విధంగా చేయాలి. ఓకేనా? సేల్స్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. వెళ్ళండి, FS00. ఐఎమ్ సారీ,
అవుట్పుట్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. FS00. సో అవుట్పుట్ జిఎస్టీ అంటే వేటి కిందకి వస్తుంది? యాక్చువల్ గా లయబిలిటీ పే చేయాలి అవుట్పుట్ జిఎస్టీ. ఓకేనా? లయబిలిటీస్ లోకి వెళ్ళండి. బ్యాలెన్స్ షీట్, అవుట్పుట్ జిఎస్టీ, output SGST, long text also output SGST. ఓన్లీ బ్యాలెన్స్ అవసరం లేదు, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ అవసరం లేదని చెప్తాను చూడండి. వెయిట్ మీరు చేయకండి, అలా ఫాస్ట్గా చేస్తే మళ్ళీ నేను ఇక్కడ నేను మీరు అలా చేసేసారు అనుకో మళ్ళీ నాకు అర్థమవుతుంది. తీసేయండి, రిమూవ్ చిన్నది. ట్యాక్స్ కేటగిరీలోకి వెళ్ళండి. ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. సో X3 తీసుకో, లాస్ట్ లో చూసారా X3. ఇది మనం క్రియేట్ చేసాం జస్ట్ నో. కంటిన్యూ. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, create bank interest G001, post automatically select చేసుకోండి. సేవ్, కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఎంట్రీ. అవుట్పుట్ CGST, బ్యాలెన్స్ షీట్ తీసుకోండి. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ట్యాక్స్ కేటగిరీ X3 తీసుకోవాలి, ఎందుకంటే X3 అనేది SGST ప్లస్ CGST రెండింటికి ఉపయోగపడుతుంది. ఇది తీసుకోండి. X3 లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, create bank interest G001, post automatically and save. Output IGST, output IGST, output IGST, output IGST, control data, tax category కొంచెం డ్రాప్ డౌన్ చేయండి, కింద X4 కూడా ఉంటుంది. X4 నుంచి చూస్తారా, అది X4. IGST ఇవ్వండి. ఈ కోడ్ అసైన్ అయితేనే మనకి పిక్ అవుతుంది, లేకపోతే అవుతుంది. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, create bank interest post automatically only. సేవ్. ఓకే ఫైన్. సో నెక్స్ట్ ఇంకొక GL అకౌంట్ క్రియేట్ చేయాలి. సో నెక్స్ట్ ఇంకోటి ఏం చేయాలి? అవుట్పుట్ GST సేల్స్ కి అప్లికబుల్ అవుతుంది. సో సేల్స్ గ్రూప్ ఉంది కదా, సో ఆల్రెడీ ఒక GL అకౌంట్ ఉంది, బట్ మనము ఒకటి క్రియేట్ చేద్దాం. ఎందువల్ల ఆల్రెడీ యూజ్ చేశారు కదా, కొన్ని చేంజెస్ చేయాలి. ఆ సేమ్ GL అకౌంట్ ఎడిట్ అవ్వకపోవచ్చు మేబీ. సో అందువల్ల క్రియేట్ చేద్దాం, కొత్త GL అకౌంట్ క్రియేట్ చేద్దాం. నీవు 1 more GL అకౌంట్ క్రియేట్ చేద్దాం. రిలాక్స్ 1 ఇవ్వండి, కంటిన్యూ చేయండి. టైప్ డిస్క్రిప్షన్ సేల్స్ అకౌంట్ గ్రూప్. సేల్స్ అకౌంట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. షార్ట్ టెక్స్ట్ సేల్స్ అకౌంట్ 2 అని ఇవ్వండి. Again sales account 2, long text also sales account 2. Control data, ఇక్కడ చూడండి ట్యాక్స్ కేటగిరీ లోకి వెళ్ళండి. స్టార్ సింబల్ తీసుకోవాలని చెప్పాను కదా, ట్యాక్స్ కేటగిరీ స్టార్ తీసుకోండి. పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ ఆల్సో తీసుకోవాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే తీసుకోండి. షార్ట్ కీ 001 తీసుకోండి.
క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 తీసుకోండి. సేవ్. ఓకే. సో మనం ఎంట్రీ ఒక సేల్స్ అకౌంట్ కూడా క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ చూడండి ఏముంది. పైన పర్చేజెస్ తీసే సేల్స్ అకౌంట్ అని టైప్ చేయండి. ఇది సేల్స్ కదా. SNGL అకౌంట్ కీస్ OB40. ఇవి కొంచెం కేర్ఫుల్ గా చేయాలి. అక్కడ ట్రాన్సాక్షన్ లో చూడండి, ట్రాన్సాక్షన్ లో ఏమి ఇచ్చాం మనం? IA4, IA5, IA6 ఎక్కడ ఉన్నాయి? చూసారు IA4, IA5 అవుట్పుట్ కి 3 అన్నమాట. ఓకేనా? ఫస్ట్ IA4 పైన డబుల్ క్లిక్ చేయండి. 4 కదా. పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయాలి. ఎస్. అగైన్ పోస్టింగ్ కీ 40, 50 ఇవ్వండి. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. అవుట్పుట్ SGST-GL అకౌంట్ తీసుకోవాలి. అవుట్పుట్ SGST సేవ్. Go back. IA4 completed. IA5 double click చేయండి. Output CGST. Posting key. Yes. Again posting key. 40, 50. 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఎస్. డ్రాప్ డౌన్ చేయండి. అవుట్పుట్ CGST GL అకౌంట్ తీసుకున్నాం. సేవ్. ఎంటర్ సేవ్. గో బ్యాక్. IA6 అంటే IGST అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఐఎమ్ సారీ, పోస్టింగ్ కీస్ కదా. ఐఎమ్ సారీ, పోస్టింగ్ కీస్. ఎస్. అగైన్ పోస్టింగ్ కీస్ 40, 50. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఎస్. ఇక్కడ GL అకౌంట్ తీసుకోండి. అవుట్పుట్ IGST అండ్ సేవ్. సేవ్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ కంప్లీటెడ్ కదా. ఓకే. మెయింటైన్ ట్యాక్స్ కోడ్ SM30. ట్యాక్స్ కోడ్స్ మెయింటైన్ చేస్తున్నాం. SM30 రిమూవ్ చేయండి. J_ ఇవ్వండి. కింద ఆల్రెడీ వచ్చేస్తుంది, తీసుకోండి. మెయింటైన్ పైన క్లిక్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. X3 కంపెనీ కోడ్ ట్యాక్స్ కోడ్స్ ని అసైన్ చేస్తున్నాం. X3 అంటే ఏంటి? అవుట్పుట్ SGST ప్లస్ CGST. అగైన్ కంపెనీ కోడ్ ఇవ్వండి. X3 ఐఎమ్ సారీ, X4 ఇవ్వండి. X4 అంటే మీనింగ్ ఏంటి? అవుట్పుట్ IGST ఇంట్రాస్టేట్ GST సంబంధించిన ట్యాక్స్ కోడ్స్ ఇవి. X3, X4 ఇవన్నీ మీరు ఎలాగైనా క్రియేట్ చేసుకోవచ్చు. అది మీ కంఫర్టబుల్. లేదంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేయాలి. మీరు ఏ కాన్ఫిగరేషన్ చేసినా సరే కంప్లీట్ గా క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేయాలి. ఓకే. ఎంటర్ సేవ్. మీ కంపెనీ కోడ్ కి ట్యాక్స్ కోడ్స్ ని అసైన్ చేసాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. ఫైన్ కదా. నెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70.
చేంజ్ చేయండి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం. కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ అయినాయి కదా, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం. మీరు క్లియరింగ్ చేయాలి తర్వాత ఇవన్నీ. FB70కి వెళ్ళండి. కస్టమర్ తీసుకోండి, FB70 కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70. ఇన్వాయిస్ ఇవ్వండి, డేట్ ఇవ్వండి, ఇన్వాయిస్ డేట్. అమౌంట్ ఇవ్వండి 1 lakh. కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్ విత్ అవుట్పుట్ GST. మీ నో ఇష్యూ. ఓకే, పర్లేదు అవసరం లేదండి. సేల్స్ అకౌంట్ తీసుకోండి, సేల్స్ అకౌంట్. అమౌంట్ ఇవ్వండి 1 lakh. ట్యాక్స్ కోడ్ తీసుకోండి, X3 తీసుకోండి. X3 కదా, X3 అంటే అవుట్పుట్ SGST ప్లస్ CGST. వెయిట్ ఇక్కడ చూసారు, X1 X2 ఇవన్నీ కనిపిస్తున్నాయి. మీరు ఏ ట్యాక్స్ కోడ్ కావాలంటే ఆ ట్యాక్స్ కోడ్ యూజ్ చేసుకుంటారు ఎండ్ యూజర్స్. ఇవన్నీ మనం చేసాం, బ్యాక్ ఎండ్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా X1 X2 ఇవన్నీ. ఓకేనా, కంపెనీ కోడ్కి అసైన్ చేయడం వల్ల కనిపిస్తుంది, లేకపోతే కనిపించింది. ఓకే, సో మనం ఏం తీసుకున్నాం, X3 తీసుకున్నాం. X3 అంటే SGST ప్లస్ CGST, అవుట్పుట్ SGST CGST, పైన ఇన్పుట్ ఉంది. ఓకే, X3 ఇచ్చేస్తాం, ఇవ్వండి. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ సెలెక్ట్ చేసుకోండి, డ్రాప్ డౌన్ చేయండి, X3 ఇవ్వండి, ఎంటర్ చేయండి, సిమ్యులేట్. చూసారా పిక్ అయిన అమౌంట్ అనేది 89,000 ఇన్వాయిస్ వాల్యూ. 89,000 పైన 6%, 5,357 రూపీస్ అనేది 6%. SGST ప్లస్ CGST స్టేట్ గవర్నమెంట్ కి 6% వెళ్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కి 6% అన్నమాట. టోటల్ వాల్యూ 10,000, 1 lakh. సో 1 lakh పైన కూడా 6% యాడ్ చేయొచ్చు కావాలంటే, అలా కూడా చేయొచ్చు. ప్రాసెస్ డెడ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూడండి. ఓకే, సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఓకే, సో అవుట్పుట్ SGST ప్లస్ CGST వర్క్ అవుతుంది. సో అవుట్పుట్ IGST కూడా చెక్ చేద్దాం, ఎంట్రీ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి, కస్టమర్ తీసుకోండి, ఎనీ కస్టమర్. సేల్స్ అకౌంట్ తీసుకోండి. 1 hour క్లాస్ ఉందండి, ఇంకో క్లాస్ ఉంది. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కూడా చెప్పేస్తాను మీకు. విత్ హోల్డింగ్ ట్యాక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. 1 hour ఉండాలండి, ఇంకొక 1 hour పడుతుంది. X4 అంటే IGST. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ సెలెక్ట్ చేసుకోండి, డ్రాప్ డౌన్ చేయండి, X4 ఎంటర్, సిమ్యులేట్. చూసారా 1 lakh లో 89,000 లో 6% అనేది 10% అనేది క్యాలిక్యులేట్ అయింది. అవుట్పుట్ GST 1 lakh ఇచ్చారా? ఓకే, 12% కదా మనం ఇచ్చింది, 12% క్యాలిక్యులేట్ అయింది. సేవ్. డాక్యుమెంట్ వాస్ సేవ్, కంప్లీటెడ్. అర్థమైందా? అర్థమైందా లేదా అందరికి? మణికంఠ గారు క్యాచ్ చేస్తున్నారు. మిగతా వాళ్ళకి దీపు ఎవరు? SR దీపు అండ్ SR ఎవరు ఉన్నారు? ఆల్బర్ట్. అర్థమైందండి అందరికి? ఓకే, SAP అనేది యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ అని చెప్తారండి, బట్ లెంతీ కాన్సెప్ట్. అందువల్ల ఏంటంటే చాలా మందికి సక్సెస్ అవ్వలేకపోతారు. ఎవరు సక్సెస్ అవుతారు? ఆ పేషెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ మీ 6 members 10 members ఉన్నారు, మీరు రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారు, మీరు గ్యారంటీగా సక్సెస్ అవుతారు. కొంతమంది అటెండ్ అవ్వరు టైం లేక, వాళ్ళు సక్సెస్ అవుతారు, కాకపోతే కొంత టైం పడుతుంది. మీరు 3 months కి సక్సెస్ అయితే
ఇంకొక 3 months కి సక్సెస్ అవుతారు. ఆల్ ఆర్ గెట్ ద సక్సెస్, నో డౌట్ ఎట్ ఆల్, బట్ బేస్డ్ ఆన్ ది యువర్ హార్డ్ వర్క్ అండ్ ఇంట్రెస్ట్, ఇస్ ద ప్యాషన్. ఎస్ఏపి ఏదో జాయిన్ అవ్వాలని జాయిన్ అవటం కాదు, ప్యాషన్ గా తీసుకుని వర్క్ చేస్తారు, వాళ్ళే సక్సెస్ అవుతారు. నేను మళ్ళీ ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తున్నాను వినండి. మనం చెప్పే ట్రైనింగ్ అనేది మీరు జాబ్ లోకి వెళ్ళినా సరే యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. నాకు ఎవరో కాల్ చేశారు, ఏదో రియల్ టైం ప్రాజెక్ట్స్ చేపిస్తామని చెప్పేసి 30,000 తీసుకున్నారంట. తీసుకుంటాము అన్నారని చెప్పారు. ఈవినింగ్ బ్యాచ్ పర్సన్ ఒక ఆయన. ఎక్కడికి వెళ్ళైనా నేర్చుకోండి, ఇదే కంటెంట్ చెప్తారు, ఇంత కంటెంట్ కూడా చెప్పరు. వేరే ఆయన కొంతమంది మన గురించి నేటివ్ గా స్ప్రెడ్ చేసే బ్యాచ్ ఉంటారు. ఒక ఆయన 45 క్లాసెస్ చెప్పి ఎస్ఐపి అయిపోయిందని చెప్తుంది. 45 క్లాసెస్, ఓన్లీ 45 క్లాసెస్. అంటే డైలీ ఆయన ఎంతసేపు చెప్తారు? 1 hour చెప్తారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిఎల్ క్రియేట్ చేయడానికి 1 hour తీసుకుంటారు టైం. స్లోగా చెప్తారు, చాలా స్లోగా, డెడ్ స్లోగా చెప్తారు. వితౌలిన్ ట్యాక్స్ చెప్పాను మీకు, ఇన్పుట్ చేస్తే అవుట్పుట్ చేస్తే 1 week చెప్తాడు ఆయన ఒక్కోసారి. బట్ అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేస్తారా? 45 క్లాసెస్ చెప్పేసి అయిపోతుంది ఎస్ఏపి. ఎలా అవుతుంది? నేను మీకు 70 to 75 క్లాసెస్ చెప్తాను, అవి కాకుండా వీడియో బేస్డ్ లెర్నింగ్ ఉంది. ఇవి నేర్చుకుంటేనే ఇంకా డౌట్, ఇంకా ఏమైనా అడిషనల్గా అడుగుతారేమో డౌట్ వస్తుంది. సో ఇది ఒక లెంతీ కాన్సెప్ట్ అండి. పేషెన్సీగా నేర్చుకున్న వాళ్ళకి లైఫ్ సక్సెస్ అవుతుంది. ఇఫ్ యూ కెన్ గో ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, యూ విల్ గెట్ ద ఎస్ఏపి జాబ్. ఎనీవేర్, ఏ కంట్రీకైనా వెళ్ళండి, ఎస్ఏపి పైన జాబ్ వస్తుంది. బట్ ఆఫ్టర్ గెట్టింగ్ ద జాబ్ యువర్ లైఫ్ విల్ బి చేంజ్డ్. బిఫోర్ ఎస్ఏపి, ఆఫ్టర్ ఎస్ఏపి అన్నట్లు ఉంటుంది లైఫ్ అనేది. ఓకే, సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, ప్రాపర్గా కాన్ఫిడెన్స్ అనేది ఉంచుకోండి. ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇంకోటి, ఈరోజు 10,000 20,000 మ్యాటర్ కాదు, మంచి ట్రైనర్ దొరకాలి. సబ్జెక్టు చెప్తున్నారా లేదా అనే ట్రైనర్ దొరకాలి. ట్రైనర్ దొరకటమే ఒక పెద్ద ఛాలెంజింగ్, అది కూడా చెప్తున్నాను. ఓకే, రికార్డింగ్ ఆఫ్ చేయండి. మనం వేరే క్లాస్ కూడా స్టార్ట్ చేద్దాము.